మనం ఏం Moreover చేయలేం. ఏంటంటే అది సర్వీస్ తీసుకున్నవాడు చేసినా మనకు బాధ అనిపించదు, కానీ సర్వీస్ తీసుకునేవాడు వాడికి సబ్జెక్ట్ తెలియదు, ఆబ్జెక్ట్ తెలియదు, కమెంట్ చేసి వెళ్ళిపోయే బ్యాచ్ ఉంటుంది. కమెంట్స్ చేసేస్తారు. ఇవాళ రేపు ఏంటంటే నాకు నేను ఆన్ ది కెమెరా చెప్తున్నాను, ఎందుకంటే నా వీడియో చూస్తున్నారు జనాలు, మీ ఛానల్ని ట్రస్ట్ చేస్తున్నారు, నన్ను కూడా ట్రస్ట్ చేస్తారని మీరు నన్ను పిలిచారు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ఏంటంటారు. సో నేను అదే చెప్తున్నాను ఇక్కడ ఆన్ ది కెమెరా, మీరు ఏంటంటారు అంటే నేను నేను చెప్పాను చూడమ్మా, ఇట్ మీన్స్ వీఆర్ వర్కింగ్. If there are negative comments means we are working and we are failing and we are passing also. అన్ని పాజిటివ్ ఉన్నాయంటే ఇట్ ఈస్ అ పేడ్ కామెంట్స్, కరెక్ట్, రోబోట్. అది రోబోట్ అనమాట. కానీ మాకు అలా కాదు, నెక్స్ట్ ఫెయిల్ అవుతుంది. మీకు వరల్డ్లోని ఒక డాక్టర్ కావాలి, ఎవరి చేతులతో పేషెంట్ చనిపోలేదు, యూ విల్ నెవర్ గెట్ ఎ డాక్టర్. కరెక్ట్. నాకు టీచర్ కావాలి, ఎవరి స్టూడెంట్ అయితే ఫెయిల్ అవ్వలేదు, No way. యూ విల్ నెవర్ గెట్ ఇట్. నో వే. సో అలాగే ఏంటంటే, అలాగే యూ గో టు ద బెస్ట్ లాయర్ ఇన్ ద వరల్డ్, తను కూడా ఓడిపోయిన కేసులు ఉంటాయి. ఠీకేనా? బెస్ట్ పాలిటీషియన్స్ ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాగే నా ప్రొఫెషన్లో కూడాను ఉంటాయి. బట్ మేమేంటంటే టిల్ ఎండ్ మేము సపోర్ట్ చేస్తాం. కొంచెం మంది పేషెన్స్ పోతుంది వాళ్ళకి, వాళ్ళు ఏదో నెగటివ్ కామెంట్స్ రాస్తారు. బట్ మాకు ఇటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. నెగటివ్ రాసిన తర్వాత 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత గెజెట్ పబ్లిష్ అయిపోయింది. దే వర్ వెరీ హ్యాపీ అండ్ దే రిమూవ్డ్ ది కమెంట్స్ ఆల్సో. అటువంటి కూడా ఉన్నాయి. సో ఈ జుత్తు ఏంటంటే మొత్తం గెజెట్ కన్సల్టెన్సీ ఎక్స్పీరియన్స్ పండిపోయింది.